హలో గాయ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్. ఈరోజు ముస్లిమ్స్ పల్లీలో చికెన్ బిర్యానీ పెడతారు కదా. ఫుడ్ కలర్ లేకుండా కలర్ఫుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి నేను చెప్పే ప్రొసీజర్ కరెక్ట్గా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బిర్యానీ సైజ్కి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ బాద్షా బిర్యానీ మసాలా కలుపుకున్నాను. దాంట్లో 50 grams పెరిగేసుకొని కలిపి ఒక 20 minutes దాకా పక్కన పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ మసాలా పెరుగు అంతా కలిపి ముక్కకు పడుతుందన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మొత్తం ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ అనుకోండి, ఎందుకంటే బిర్యానీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు, బిర్యానీ ఆకు, బ్లాక్ ఫ్లేవర్, ఇలాచి 3, దాల్చిన చెక్క ఒక 4, లవంగాలు 3 ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి 4 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను 1/2 kg చికెన్కి 4 ఆనియన్స్ వేసుకున్నాను. మీరు కేజీ రైస్కి అయితే 8 కానీ 7 కానీ తీసుకోండి. ఆనియన్స్ అనేది కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగేలోపు జీడిపప్పు కొంచెం మాడిపోతుంది కాబట్టి ఆ ఫ్రై అయిన జీడిపప్పును తీసి పక్కన పెట్టుకొని ఆనియన్స్, టమోటా అన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలు, ఒక గుప్పెడంత కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడే జీడిపప్పు కూడా కొంచెం యాడ్ చేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో ఇందాక కూడా ఒక స్పూన్ వేసుకున్నాను కదా. మొత్తం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అవుతుంది. ఎక్కువ వేసుకుంటే మరి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. లాస్ట్లో ఎసురు కాగేటప్పుడు మనం బియ్యం వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇంకా తక్కువ తినాలనుకుంటే మీరు కొంచెం తక్కువ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం ఈ బిర్యానీకి 3 స్పూన్స్ సాల్ట్ అయితే పట్టింది. ఇప్పుడు ఆ గ్లాస్ చూపించాను కదా మీకు, ఆ గ్లాస్లో 1.5 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కానీ 2.5 కన్నా ఇంకొంచెం తగ్గించండి, ఇంకా పొడి పొడిగా వస్తుంది. నాకు చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం 2.5 వాటర్ తీసుకున్నాను. అన్నం కొంచెం మెత్తగా ఉంటే డైజెషన్ బాగా అవుతుందని. మీ ఇష్టం, మీకు పొడి పొడిగా కావాలంటే ఇంకొంచెం 2కి కొంచెం ఎక్కువ వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతటిని బాగా బాయిల్ అవ్వాలి. మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసాము. వేసి ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి. గెంట అనేది ఇట్లా వెడల్పుగా ఉంటే రైస్ అనేది మనకి ఇరక్కుండా ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ 80% రైస్ అయితే ఉడికిపోయింది పొడి పొడిగా. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి, ఎందుకంటే లోపల ఏమన్నా వాటర్ తక్కువైనా ఈ పైన దీంట్లో ఉన్న వాటర్ హీట్కి ఆవిరికి మనకి కొంచెం ఉడుకుతుంది అన్నమాట రైస్. మూత పెట్టేసుకొని ఒక 15 minutes సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. 15 minutes అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 20 minutes అలాగా కదపకుండా పెట్టేశాను. ఇప్పుడు చూడండి, చాలా పొడి పొడిగా అయితే వచ్చేసింది బిర్యానీ అనేది. సేమ్ మీకు టేస్ట్ అయితే ముస్లిం బిర్యానీలానే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పీస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైస్ కూడా చాలా తక్కువ వేసాను, మీరు ఇంకొంచెం తక్కువ వేసుకోండి. మెయిన్గా దీంట్లో నెయ్యి కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ బిర్యానీ మొత్తానికి టేస్ట్ వచ్చి బిర్యానీ మసాలానే. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.